హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ట్రైబల్ ఇంటిగ్రేషన్ దీని గురించి చూద్దాం. ఏంటి ట్రైబల్ ఇంటిగ్రేషన్ అంటే, మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నార్మల్గా రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్ ఉన్నాయి, ట్రైబల్ ఏరియాస్ కూడా ఉన్నాయి. అయితే అప్పుడు ఒక థాట్ వచ్చిందనమాట, ట్రైబల్ ఏరియాస్ని కూడా రూరల్ ఏరియాస్ని అర్బన్ ఏరియాస్లో ఎలా అయితే డెవలప్ చేస్తున్నామో అలా చేద్దామా, వదిలేద్దామా. మీరు అడవి రాముడు మూవీ చూసుంటారు కదా, ఎన్టీఆర్ది, సీనియర్ ఎన్టీఆర్ది. ఆ మూవీలో మనకి ట్రైబల్స్ని చూపిస్తుంటారు. ఏంటంటే వాళ్ళు చాలా ఇగ్నరెంట్ ఉంటారు, వాళ్ళకి బయట సొసైటీ లాస్ ఏంటి, ఏదైనా ఒక తప్పు చేస్తే దానికి శిక్ష ఏంటి, ఇవేం తెలియదు వాళ్ళకి. సో దాన్ని విలన్స్ యాక్చువల్గా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు. సో విలన్స్ ఎక్స్ప్లాయిట్ చేస్తుంటే హీరో ఎన్టీఆర్ గారు ఏం చేస్తారు, ఆయన అక్కడికి వచ్చి వాళ్ళకి చదువు చెప్పడం, ఈ ప్రాక్టీసెస్ అన్నీ నేర్పించడం, అంటే బయట సొసైటీ ఎలా వర్క్ అవుతుంది, లాస్ ఏంటి, రూల్స్ ఏంటని చదువు చెప్పి వాళ్ళు ఉన్న మోడ్లోనే, అంటే ఆ ట్రైబల్స్ ఎలా ఉన్నారో ఆ వే ఆఫ్ లైఫ్లోనే వాళ్ళు బెటర్ అయ్యేలా చేస్తారు. ఓకే, దీన్ని యాక్చువల్గా డిబేట్ బిట్వీన్ ఐసోలేషనిజం అండ్ ఇంటిగ్రేషనిజం అంటాం. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత వెరియర్ ఎల్విన్ అని ఆయన ఏం చెప్పారంటే, ట్రైబ్స్ని టచ్ చేయకండి, అంటే వాళ్ళ జోలికి వెళ్ళకండి, వాళ్ళ ప్రాక్టీసెస్ని పాడు చేయకండి, వాళ్ళు ఎలా ఉన్నారో అలా వదిలేసేయండి అన్నారు. కానీ ఈ మూవీలో చూస్తే ఎలా ఉన్నారో అలా వదిలేయడం కష్టం. అడవి రాముడు మూవీలో ఏంటి, ఎలా ఉన్నారో అలా ఎవరు వదలట్లేదు, ఎందుకంటే ఫారెస్ట్ రిచ్ ఆఫ్ రీసోర్సెస్, బయట నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇంకా ఎక్స్ప్లాయిటేషన్కి గురవుతున్నారు. అందుకని ఇంటిగ్రేషనిజం వ్యూ ఆర్ ట్రైబల్ పంచశీల్ అంటాం, నెహ్రూ గారు చెప్పింది. సో ఈ గురియే ఇంటిగ్రేషనిజం వ్యూ ఏంటి అంటే, ట్రైబల్స్ని కూడా మనం డెవలప్ చేయాలి, బట్ వాళ్ళ పేస్లో వాళ్ళ న్యాచురల్ ఆర్డర్ దెబ్బతినకుండా, అంటే వాళ్ళ ప్రాక్టీసెస్ దెబ్బతినకుండా వాళ్ళ పేస్లో వాళ్ళని డెవలప్ చేయాలన్నమాట. సో దీన్ని ఇంటిగ్రేషనిజం వ్యూ అంటాం. ఇది మనకి ఇండియన్ ఆంథ్రోపాలజీలో వస్తుంది. సో ఆంథ్రోపాలజీ అంటే నాట్ జస్ట్ అబౌట్ హౌ సొసైటీ వర్క్స్ అని అర్థం చేసుకోవడమే కాదు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని ఎలా డెవలప్ చేయాలి అంటే కూడా మనకి ఆంథ్రోపాలజికల్ నాలెడ్జ్ కావాలి.